రైతులే వ్యవసాయం వదిలేసి పట్టణాలకు తరలిపోతుంటే బెంగళూరులో ఉద్యోగాన్ని లక్షల జీతాన్ని వదిలేసి సేద్యం చేస్తున్నాడో యువ రైతు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. భారతీయ ఉద్యాన పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్కాసవి గులాబీ రకాన్ని 8 ఎకరాల్లో సాగు చేస్తూ ఉద్యోగాల కంటే సాగు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తున్న ఆ హైటెక్ రైతు స్ఫూర్తిగాథ ఇప్పుడు చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బోరు కొట్టాయి. ఒకరి కింద పనిచేయడమేంటి, మనమే నలుగురికి ఉపాధి కల్పిద్దామని మరికొందరు. ఇతర బిజినెస్లను మించే రాబడి, ఇలా ఒక్కటేంటి, మట్టిని నమ్ముకుంటే చాలా లాభాలున్నాయని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువ రైతు మంజునాథ్. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి గులాబీ మొక్కలను పెంచుతున్నారు. పూలే ఓ అద్భుతం, వాటిలో గులాబీలు మహా అద్భుతం. ముళ్ళున్నా ముద్దొచ్చే గులాబీ లేకుండా పండుగైనా పూజైనా ఉత్సవమైనా జరిగేనా సౌందర్య సాధనాల తయారీలోనూ దీనిది ప్రత్యేక స్థానం. ఇటీవలి కాలంలో గులాబీ సాగు వాణిజ్య రూపును సంతరించుకుని రైతుకు లాభాలు పండిస్తోంది. ఒక్కసారి నాటితే 15 సంవత్సరాల పాటు దిగుబడినివ్వటం, సాగు లాభదాయకంగా ఉండటంతో అనేక మంది రైతులు గులాబీ సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు నూతనంగా ఆర్కాసావి గులాబీ రకాన్ని రూపొందించారు. ఈ రకాన్ని రైతు మంజునాథ్ గారు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నాకు ఈ సాఫ్ట్వేర్ రంగంలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే నేను వ్యవసాయం చేద్దామని చెప్పేసి 8 సంవత్సరాల నుంచి రకరకాల పంటలు అవి సాగు చేయడం జరిగింది. మంచి వాణిజ్య విలువలు కలిగిన పంట ఏదైనా ఉందా అనే రీసెర్చ్ చేయడంతో నాకు బెంగళూరు ఈ తోట పరిశోధనా సంస్థ IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారి తోడ్పాటుతో మేము ఒక రోజ్ వెరైటీని డెవలప్ చేశాం. దాని పేరు ఆర్కాసవి. ఈ వెరైటీ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని రాగలదు. పువ్వు వారం రోజుల్లో ఎండిపోకుండా రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయగలం. అందువలన ఎక్స్పోర్ట్ క్వాలిటీకి దానికి మంచి వాణిజ్య విలువలు ఉన్న పంట ఇది. తర్వాత వచ్చేసి ఎకరానికి 30 టన్నుల దిగుబడి ఇందులో సాధ్యమవుతుంది. ఇది మేము చాలామంది ఫార్మర్స్ చేసి చూసిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేది వైట్ పేపర్ లాగా IIHR వారు పబ్లిష్ చేయడం జరిగింది. సో బోదలు నిర్మించుకున్న తర్వాత మొక్కకు 3 అడుగులు, వరుసకు 6 అడుగుల వ్యత్యాసంతో ప్లాంటేషన్ అది చేసుకుంటామండి. సో మొక్క నాటేటప్పుడు మేము ఏం చేసామంటే ఈ కానుగ పిండి, వేపపిండి ఇలాంటి వాటి ఎరువుల్లాగా ఇచ్చామన్నమాట. నాటిన తర్వాత 6 నెలల వరకు, అంటే మనకు నాటిన తర్వాత 2 నెలల నుంచే మనకు మొక్క పువ్వులు అది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే 6 నెలల వరకు వచ్చిన మొగ్గలు వచ్చినట్టుగా తీసేస్తూ ఉంటే మొక్క అనేది బాగా బలంగా మనకు పెరగడం జరుగుతుంది. వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఒక మొక్కకు మనకు 8 నుంచి 10 లీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది. ఈ రకంగా మనం చూసుకుంటే ఒక రోజుకు మనం 22 నుంచి 25 వేల లీటర్ల నీరు మనం త్రూ డ్రిప్ నుంచి మొక్కలకు సప్లై చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరం తర్వాత ప్రూనింగ్ అనేది చేస్తాం మనము. ప్రూనింగ్ చేసిన తర్వాత మనం కొన్ని ఎరువులు, అది ఏదైతే ఈ పేడ ఎరువు ఇవన్నీ ఉన్నాయో అవి ఇంకోసారి వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ప్రూన్ చేసిన తర్వాత 45 నుండి 55 రోజులు 60 రోజుల మధ్యలో మనకు తిరిగి మళ్ళీ ఈ పూలు అనేవి మరీ కాపుకొస్తాయి అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ వంగడాల గులాబీ సాగు చేయడం అనేది కత్తిమీద సాములాంటిది. అధిక ఖర్చుతో కూడుకున్న పని. దీనికి కారణం వాటికి రోగాలు, తెగుళ్లు చాలా అధికంగా ఉంటాయి. అయితే ఉద్యాన పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఈ వెరైటీ అత్యధికమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంది. రైతు కూడా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నారు. ఎకరాకు ఏడాదికి 30 టన్నుల దిగుబడిని తీస్తున్నారు. పువ్వు కోసిన వారం రోజుల పాటు వాడిపోకుండా ఉంటుంది. మనం సాగు చేసే విధానము వాటికి వచ్చేసరికి మేము కెమికల్స్ అవైతే భూమికి ఏవి ఇవ్వమండి. లైక్ ఈ DAP ఇలాంటివి మేమేం చేస్తున్నామంటే జీవామృతము, ఈ వేస్ట్ డీకంపోజర్ యూస్ చేసి వచ్చే మైక్రోన్యూట్రియంట్స్, ఫిష్ అమినో యాసిడ్స్ అనేవి తయారు చేసుకున్నాము. అవి తర్వాత ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్, ఈ కుళ్ళిపోయిన ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ వేసి వేస్ట్ డీకంపోజర్లో మురగపెట్టి అదే సాయిల్కి ఇవ్వడం జరుగుతుంది. సో వాటి వలన మాకైతే మంచి దిగుబడి ఉంది. అయితే కొన్ని ఫ్లవర్స్ వాటి క్వాలిటీ రావడానికి, ఫ్లవర్స్ మెయింటైన్ చేయడానికి ఈ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ సల్ఫర్ బేస్డ్ కెమికల్స్ వస్తాయన్నమాట. అవి కెమికల్స్ కాదు, అవి ఆర్గానిక్లో కూడా యాక్సెప్టబుల్లే అనమాట. IIHR వాళ్ళు డెవలప్ చేసిన ఈ వెజిటేబుల్ స్పెషల్ అన్నది
ఈ సల్ఫర్ బేస్డ్ ఇవి వాడుతున్నాము. సో అవి వాడటం వల్ల మొక్క మనకు విపరీతమైన కాపు అది ఇలాంటి కొత్త కొత్త కాండాలు అవి వచ్చేసి మొగ్గ అనేది చాలా తొందరగా రావడం జరుగుతుంది. కెమికల్ అనేది అంటే భూమికి కెమికల్స్ అవి ఇవ్వకోకుండా ఈ ఆవు పేడ వీటితో మేనేజ్ చేస్తున్నాము. తర్వాత ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియం అనే ఒక సూక్ష్మ పోషకాలు ఉన్న అందులో వచ్చేసి మనకు సూడోమోనాసు, ట్రైకోడర్మా ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల మనకు భూమిలో ఉన్న ఈ నైట్రోజన్, పొటాష్ ఇలాంటి వాటిని అవి సొల్యూబిలైజ్ చేసి మొక్కకు కావాల్సిన రీతిలో అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల మంచి దిగుబడి అది అయితే రావడం జరుగుతుంది. మనకు ఈ మొక్క 30 రూపాయలు పడుతుందండి. 30 రూపాయలు. తర్వాత మల్చింగ్ షీటు ఒక ఎకరానికి మనకు అయ్యే ఖర్చు 15 నుంచి 18,000 మధ్యలో ఉంటుంది. ఈ ఆవు పేడ, ఈ ఎరువులు వీటి మెయింటెనెన్స్కి 30,000 దాకా ఖర్చు అవుతుంది. మనకు త్రూ అవుట్ ఇయర్ అంటే సంవత్సరం పొడుగునా మనం యావరేజ్ చేసి చూసుకుంటే కేజీ ధర 100 రూపాయలు పోవడం జరుగుతుంది. మొదటి సంవత్సరంలో మనం నాటిన తర్వాత మొదటి సంవత్సరం 6 నెలలు మాత్రమే మనము సాగులోకి ఉంటుంది కాబట్టి 6 నెలల కాలంలో మనం 8 నుంచి 12 టన్నుల మధ్యలో కాపు అనేది తీయడం జరుగుతుంది. ఒక టన్ను మనం యావరేజ్ తీసుకుంటే 70 నుంచి 80,000 రూపాయల వరకు ఒక టన్ను పోతుందన్నమాట. అంటే టన్ను అంటే ఇవి ప్రతిరోజు కాపు ఉంటుంది కాబట్టి రోజుకు 30 నుంచి 40 కేజీల వ్యవధిలో వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 30 నుంచి 40 అంటే రోజు ఆదాయం మనకు 3 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. తర్వాత 3,000 రూపాయలు మన నికర ఆదాయంలో 300 రూపాయలు కూలికి వెళ్తుంది. తర్వాత 2,700 ఇందులో మనం రకరకాల మెయింటెనెన్స్ అది ఇది ఒక రోజుకి మనం 300 రూపాయల చొప్పున ఇంకో 300 రూపాయలు పక్కన పెడితే ప్రతిరోజు 2,000 నుంచి 2,400 రూపాయల వరకు నికర ఆదాయం అనేది మన సాగులో చేయడం జరుగుతుంది. మేము ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాం బెంగళూరులో. ఇంతకుముందు ఆలోచిస్తూ ఉండగా ఈ వ్యవసాయం మీద ఆసక్తి పెరిగి తర్వాత మేము ఐఏహెచ్ఆర్కి వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం అండి. అదైన తర్వాత అక్కడ ఈ రోజ్ వెరైటీస్ ఉన్న సైంటిస్ట్ని కలవడం జరిగింది. అదేవిధంగా మంజునాథ్ గారిని కలిసాము అక్కడ. ఈ మొక్కలు ఆర్కా సవి అనేది ఆయన దగ్గర నుంచి, మంజునాథ్ దగ్గర నుంచి మొక్కలు తెచ్చుకుని మేము అది ఒక 8 నెలలు అయింది మొక్కలు నాటి. దిగుబడి బాగా వచ్చిందండి అది మొక్కలు. ఈ వర్షాకాలం కానీ మంచు కాలం కానీ మిగతా రోజ్ వెరైటీస్ ఉంటాయి లోకల్లో, వాటికి వచ్చి విపరీతమైన ఫంగిసైడ్స్ కెమికల్స్ స్ప్రే చేస్తే కానీ నిలువ ఉండదు. ఇది ఆర్కాసవి నేను నాటిన కాడి నుంచి 15 రోజులు 20 రోజులకు ఒకసారి ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇవి స్ప్రే చేసుకుంటా అండి. ఎంత వాన వచ్చినా ఎంత ఎండ వచ్చి ఇది మంచు వచ్చినా కానీ ఒక ఆక రాలేదండి. పచ్చగా ఉంది అన్ని చెట్లు. దిగుబడి బాగానే ఉందండి. మేము వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరా పెట్టామండి. మేము ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఇంకొక ఎకరా మాదే ఉందండి ల్యాండ్. దాంతో పెట్టుకుని ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడైనా మేము దీనికి లీజ్ కానీ ఏదైనా తీసుకొని మళ్ళీ ఇది గులాబీ సాగు చేద్దామని చూస్తున్నా ఉన్నామండి. ఏడాదికి ఎకరాకు 30 టన్నులు దిగుబడొచ్చినా మార్కెట్లో సరాసరి కిలో ధర 100 వేసుకున్న 30 లక్షల ఆదాయం పొందుతున్నారు రైతు. అందులో అంటే ఎకరాకు మొదటి ఏడాది 2,50,000 పెట్టుబడి పెడితే మొదటి ఏడాదే తీరిపోతుంది. అంతేకాదు 14 ఏళ్ల పాటు కొద్దిపాటి పెట్టుబడితో నిరంతరంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఇంతటి ఆదాయం ఉన్న ఈ గులాబీ రకంను అభివృద్ధి చేసి వాటిని నెమటోడ్, పాథోజన్, ఈల్డ్ ట్రీట్మెంట్లు చేసి ఒక్కో మొక్కను 30 రూపాయల చొప్పున రైతులకు అందిస్తున్నారు. ఔత్సాహికులు గులాబీ సాగు చేయడానికి చాలామంది రైతులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి మనకు ఆదాయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సో మా యొక్క డీటెయిల్స్ ఐఏహెచ్ఆర్ వారి వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. ఐఏహెచ్ఆర్ వారి ఆర్కాస్ అవి ఒరిజినల్ మెటీరియల్ దొరకడం జరుగుతుంది. ఏదైతే 30 టన్నుల దిగుబడి రావడం జరుగుతుందో ఆ యొక్క మొక్క మా దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరీ ముఖ్యంగా రైతులకు చెప్పడం ఏంటంటే ఈ డూప్లికేట్స్ని కొని కాపు రావట్లేదు అని చెప్పి మోసపోకండి. ఈ ఆర్కాస్ అవి మొక్కలు ఈ సైజులో దొరుకుతాయండి. దీన్ని మైక్రో ప్యాకెట్ అంటారు. చిన్న ప్యాకెట్లోనే వస్తాయి. ఈ చిన్న ప్యాకెట్లో రావడానికి కారణం ఏంటంటే వీటికి నెమటోడ్ ట్రీట్మెంట్, పాథోజన్ ట్రీట్మెంట్, ఈల్డ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఈ అంటుకట్టే విధానం ఈ మొక్క కంప్లీట్గా డిఫరెంట్. ఇది మామూలు నర్సరీ వాళ్ళు చేయలేరు. ఇది ఆర్కా ఐఏహెచ్ఆర్ వల్ల డెవలప్ చేసిన వెరైటీ కాబట్టి సో దీని ప్రాపగేషన్ మెథడాలజీ అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది.